నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా పైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు మనం చూసుకుంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే చర్చల విషయంలో అమెరికా తీరుపై ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ గారు తీవ్రంగా స్పందించారు. అమెరికా పట్ల తమకు ఎప్పుడూ నమ్మకం లేదన్నారు. అలాగే చర్చల విషయంలో విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ లొంగిపోవాలని అమెరికా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుందన్నారు. కానీ ఇరాన్ అలా ఎప్పుడు తల వంచదని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటేనే అర్థవంతమైన చర్చలు సాధ్యమని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ దేశం అమెరికాకు ఎప్పటికీ తల వంచదని చెప్పేసి యుఎస్ దేశం పట్ల తమకు నమ్మకం లేదని తెలిపారన్నమాట. మరోవైపు పాకిస్తాన్లో చర్చలు జరుగుతూ ఉంటే పాకిస్తాన్ మీద కూడా తమకు నమ్మకం లేదని చెప్పేసి అమెరికా మరియు పాకిస్తాన్ రెండే అని చెప్పేసి పాకిస్తాన్ చేస్తూ ఉన్న దౌత్య చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తమకు నమ్మకం లేదని చెప్పేసి గతంలో కూడా ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తే కానీ మేము నమ్మకంగా చర్చల్లో పాల్గొంటాము, తమ యొక్క వాదన వినిపిస్తామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు కానీ లేకపోతే ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి కానీ అందరూ సంయుక్తంగా ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ పాకిస్తాన్ పరువు పోతూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ముగియాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే కానీ ఈ యొక్క యుద్ధం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.